ఎదుటి వాళ్ళని విమర్శిస్తే మనం తీర్పులోకి వస్తాం. మనల్ని మనమే విమర్శించుకొని మారు మనసు పొంది తప్పుడు నడతలు దిద్దుకుంటే మనం దేవుని చేత ఆమోదించబడి తీర్పు తప్పించుకుంటాం. మనుషులు మనల్ని విమర్శించిందా కాకూడదు, దేవుడు మనల్ని తీర్పులో తెచ్చిందా కాకూడదు. ఈ రెండు జరగకముందే మనల్ని మనమే పాయింట్అవుట్ చేసుకోవాలి. ఇది మంచి లక్షణం, యథార్థవంతుల లక్షణం. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి ఒక ఆయన చెప్తున్నాడంట, అయ్యగారు ఫలానా పాస్టర్ గారి గురించి మీకు తెలుసా, ఫుల్ తేడా అండి అన్నాడంట. ఫుల్ తేడా అండి అంటే ఈయన తడుముకోకుండా అడిగాడంట, మరి మంచోళ్ళు ఎవరు బాబు అన్నాడంట. మంచోళ్ళు ఎవరు ఒకడిని చూపించు నాకు. బైబిల్ గ్రంథం అబద్ధం కాదు. నీతిమంతుడు లేడు ఒక్కడును, ఏ భేదము లేదు, అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని 2 వచనాలు దేవుని వాక్యం స్పష్టంగా ఉంటే, ఆయన నీతిమంతుడు కాదు, ఈయన పరిశుద్ధుడు కాదు, ఆయన తేడా ఈయన తేడా అంటావు. అసలు వాడు తేడానా, వీడు తేడానా, ఆమె తేడానా, ఈమె తేడానా అనే ఎంచేంత పరిశుద్ధుడిని నేనైతే కాదయ్యా. నాలో ఉండే లోపాలు నాలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పాపాలు వీళ్ళ పాపాలు ఎంచడం ఎందుకు? నన్ను ఏదో ఆయన కృపతో కరుణించి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిలబెట్టాడు. లేకపోతే నేను అందరికంటే తేడా అన్నాడు. అప్పుడు వీడికి సౌండ్ ఆగిపోయింది. అది యథార్థవంతుల లక్షణం. అవతలోడు తేడా అనగానే మనమేదో నీతిమంతులమైనట్టు, అవునా ఏందంట అని బిల్డప్ ఇవ్వకూడదు. ఎంత ఎదుటి వాళ్ళని విమర్శిస్తే మనం తీర్పులోకి వస్తాం. మనల్ని మనమే విమర్శించుకొని మారు మనసు పొంది తప్పుడు నడతలు దిద్దుకుంటే మనం దేవుని చేత ఆమోదించబడి తీర్పు తప్పించుకుంటాం. మనుషులు మనల్ని విమర్శించిందా కాకూడదు, దేవుడు మనల్ని తీర్పులో తెచ్చిందా కాకూడదు. ఈ రెండు జరగకముందే మనల్ని మనమే పాయింట్అవుట్ చేసుకోవాలి. ఇది మంచి లక్షణం, యథార్థవంతుల లక్షణం. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి ఒక ఆయన చెప్తున్నాడంట, అయ్యగారు ఫలానా పాస్టర్ గారి గురించి మీకు తెలుసా, ఫుల్ తేడా అండి అన్నాడంట. ఫుల్ తేడా అండి అంటే ఈయన తడుముకోకుండా అడిగాడంట, మరి మంచోళ్ళు ఎవరు బాబు అన్నాడంట. మంచోళ్ళు ఎవరు ఒకడిని చూపించు నాకు. బైబిల్ గ్రంథం అబద్ధం కాదు. నీతిమంతుడు లేడు ఒక్కడును, ఏ భేదము లేదు, అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని 2 వచనాలు దేవుని వాక్యం స్పష్టంగా ఉంటే, ఆయన నీతిమంతుడు కాదు, ఈయన పరిశుద్ధుడు కాదు, ఆయన తేడా ఈయన తేడా అంటావు. అసలు వాడు తేడానా, వీడు తేడానా, ఆమె తేడానా, ఈమె తేడానా అనే ఎంచేంత పరిశుద్ధుడిని నేనైతే కాదయ్యా. నాలో ఉండే లోపాలు నాలో ఉన్నాయి.